Hello traders, welcome to Nifty, Bank Nifty, Sensex, Fin Nifty, Mid Cap Nifty analysis for January 7th, 2025. రేపు వచ్చేసి సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఇది వరకు ఫ్రైడే ఉండేది కదా, దాన్ని 2 ఎక్స్పైరీస్ చేశారు ఓన్లీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. అందుకే ఒక ఎక్స్పైరీని కంటిన్యూస్గా 1 డే ఉంది కదా, ప్రీమియమ్స్ అయి ఉంటాయి. సో ట్రేడర్స్కి అది నాట్ ఫేవరబుల్. ఒకే 2 ఎక్స్పైరీస్ ఒకే రోజు సైమల్టేనియస్గా ఉంటాయి. సో మధ్యలో ఒకటి పెట్టారు. సో ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడానికి ఇది బాగుంది. ఇది ఒక చేంజ్. అలాగే నిఫ్టీ లాట్ సైజు 75 అది చూస్తున్నారు అనుకున్నాను. ఓకే, ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్ అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈరోజు మళ్ళీ వైరస్ అవుట్ బ్రేక్ వచ్చింది అనుకున్నాం కదా, ఇది ర్యాపిడ్గానే స్ప్రెడ్ అవుతున్నది. ఇండియాలో కూడా 2 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో ఇది ఒక స్కేర్ సిమ్టమ్స్ అయితే కోవిడ్ లాగా ఉన్నది, కానీ అంత సీరియస్నెస్ ఉండవసలే. నార్మల్ ఫ్లూ, ఫీవర్, స్మాల్ ఇలాగ స్మాల్ ఎఫెక్టివ్గా అంత ఏముండదు. సో భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఏముందో అది స్ప్రెడ్ అవుతున్నది ర్యాపిడ్గా. సో ఆ స్కేర్ వలన ఓవరాల్గా మార్కెట్ అయితే బాగా ఇంపాక్ట్ అయింది గ్లోబల్గా. ముందు గ్లోబల్ సంగతి దేవుడు ముందు ఇండియా ఇంపాక్ట్ అయిపోయింది. సో ఇండియాలో ఇంపాక్ట్ ఇలాగ ఏదన్నా ఒక నెగిటివ్ న్యూస్ వస్తే ఓవర్ రియాక్ట్ అవుతున్నది. ఎందుకంటే రీజన్ ఉన్నది కదా, ఎఫ్ఐఎస్ బాగా ఎగ్జిట్ అవుతున్నారు ఇండెక్స్ స్టాక్స్లోంచి. రీజన్ ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఇప్పుడు వైరస్ కేర్ అనేది ఒక రీజన్ అంతే మా ఎగ్జిట్ అవడానికి. అసలు రీజన్ ఏంటి? బాండ్ ఈల్డ్స్, 10-year బాండ్ ఈల్డ్స్ నియర్ 4.6 చాలా స్టేబుల్గా ఉంది అక్కడ. అన్లెస్ ఏదన్నా ఒక ట్రంప్ పాలసీస్ ఉన్నాయి కదా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, దాని ఇంపాక్ట్ అనలైజ్ చేసేదాకా అవి పడేదట్లేవు. సో వన్స్ అది పడితేనే కానీ మనకి బౌన్స్ బ్యాక్ రాదు. సో డాలర్ ఇండెక్స్ బాగా పెరుగుతున్నది. ఈరోజు $1 పడింది ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్లో. సో బాండ్ ఈల్డ్స్ అయితే స్టేబుల్గా ఉన్నాయి. ఎంతసేపు అది బాండ్ ఈల్డ్స్లో వాళ్ళకి డాలర్ రెవెన్యూస్లో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు రూపీ డెప్రిషియేట్ అవుతున్నది, డాలర్ పెరుగుతున్నది. సో 2 విధాలుగా మైనస్ వాళ్ళకి ఇక్కడే చేస్తే. సో అందుకే ఇది తీసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అన్లెస్ ఆ బాండ్ ఈల్డ్స్ డౌన్ సైడ్ బిలో 4 వస్తేనే కానీ చేయరు అనమాట. అదొకటి. అలాగే ఎర్నింగ్స్ మన డొమెస్టిక్ రిలేటెడ్ ఆ ట్రంప్ ఎఫెక్ట్ ఉన్నది, రెసిప్రోకల్ ట్యాక్స్ వేసేస్తాడు, ఇన్ఫ్లేషన్స్ పెరిగిపోతాయి, అన్నీ ఉంది. సో ఫెడ్ కమెంటరీ కూడా మంచిగా లేదు. సో ఇవన్నీ మెయిన్ రీజన్స్. డొమెస్టిక్ ఫ్రంట్ వచ్చేసి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం కదా, సెక్టోరియల్ సెల్ ఆఫ్ వచ్చేసింది. పిఎస్యు బ్యాంకింగ్లో ఆల్రెడీ నోన్ ఇష్యూ అయ్యేది. డిపాజిట్స్ సరిగ్గా మంచిగా ఉండట్లేదు. 13 to 14% ఉండే డిపాజిట్ రేటు, లోన్ రేట్ ఏమో, లోన్ గ్రోత్ ఏమో 13 to 16% ఆ రేంజ్లో ఉండేదన్నమాట బ్యాంక్ టు బ్యాంక్ యావరేజ్. సో 2% గ్యాప్ ఉంటుంది జనరల్గా. అదేంటంటే బిలో 10 పడిపోయింది డిపాజిట్ గ్రోత్, మెయిన్ రీజన్. సో దీనికి విరుగుడు ఏంటి? డిపాజిట్ గ్రోత్ అని గవర్నమెంట్ని అప్రోచ్ అవుతున్నారు ఎప్పటి నుంచో. మరి ఆ మేడం నిర్మలా సీతారామన్ మేడము ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆవిడ ఈసారి కరుణించి వీళ్ళకి ఏదన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ డిపాజిట్స్ మీద ఒక ఐటీ బెనిఫిట్ కానీ అలాగా ఏదన్నా సమ్ అంటే డిపాజిట్ అట్రాక్టివ్గా చేసే స్కీమ్ ఏదన్నా పెడితే అప్పుడు ఏమన్నా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ వైపు వెళ్ళిపోతున్నారు. సో పడుతున్నా కూడా, ఎంత పడుతున్నా కూడా జనాలు ఎడ్యుకేటెడ్ అయిపోయారు. సో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా ఇటే వెళ్తున్నారు, అసలు ఎక్కడ తగ్గట్లా. సో బ్యాంక్స్ కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నది. ఇంకా డిఫరెంట్ వేస్. కోర్ సెక్టర్, కోర్ బ్యాంకింగ్ ప్రాసెస్ ఏంటి? డిపాజిట్స్, కలెక్షన్, లోన్స్. సో అదే కదా. సో దానికే స్టిక్ ఇన్ అయ్యి ఉండమన్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఇది వరకు మీటింగ్లో. సో దానివల్ల అదొక ఒక వీక్నెస్ ఉన్నదనమాట ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో. దానివల్ల ఏంటి? గ్రోత్ ఇంపాక్ట్ అవుద్ది. సో ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉంటాయి. హై ఉంటే తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ వస్తున్నది, హై ఉంటేనేమో గ్రోత్ పడిపోతున్నది. సో లిక్విడిటీ క్రంచ్ ఉంటుంది ఈ 3 నెలలు కంపల్సరీగా అప్ టు మార్చ్.
సో, ఆల్రెడీ డిపాజిట్ క్రంచ్ అంటే ఈ ఇష్యూ కొత్తగా యాడ్ అయిందనమాట. సో, ఇది ఒక అక్యుములేషన్‌కి ఒక ఆహ్, సె సిమ్ అక్యుములేషన్‌కి ఒక మంచి టైం ఇది. ఇంకేదన్నా 15, 20% ఫాల్ అయితే ఇవి మంచి అట్రాక్టివ్ అవుతాయనమాట. సో, అది. దానివల్ల ఏంటంటే డొమెస్టిక్‌గా మనకి డొమెస్టిక్ ప్లస్ గ్లోబల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ బాగా ఇంపాక్ట్ అయ్యి ఎఫ్ఐఐస్ అమ్మేస్తున్నారు. సో, ఈరోజు చూస్తే ఎన్ఎస్సిలో 276 అప్ అయినాయి. 2299 అంటే 2300 డౌన్ అయినాయి. చూడండి ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్ చేస్తున్నారు. 2575 కోట్లు. డిఏఎస్ 5749 క్రోర్స్. అంటే మోర్ దెన్ డబుల్ పెట్టారు. స్టిల్ ఈ ఈ ఫాల్‌ని కంటైన్ చేయలేకపోయింది. రీజన్ ఏంటి? వాళ్ళు అమ్మేది మెయిన్ ఇండెక్స్ స్టాక్స్ అమ్మేస్తారు చూడండి. హెచ్‌డిఎఫ్‌సి రూ. 40, కోటాక్ రూ. 60, రిలయన్స్ రూ. 33, ఐసిఐసిఐ రూపాయి. ఒక పాయింట్ పడింది. యాక్సిస్ బ్యాంక్ రూ. 21, ఇండస్ ఇండ్ రూ. 27, ఎస్‌బీఐ రూ. 17. సో, మిగతా ఎలా పడినా ఈ 10 ఇంత పడితే అసలు దారుణంగా పడేస్తాయన్నమాట. ఇవే 700, 800 పాయింట్లుంటాయి. మిగతాయన్నీ చిన్న చిన్నగా కలుస్తాయి. సో, అది. గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం ఒకసారి అసలు ఎలా ఉందో. గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్‌గా నిన్న పాజిటివ్‌గా ఉన్నాయి ఫ్రైడే. ఈరోజు పాజిటివ్‌గా ఉన్నాయి. సో, మెయిన్ ఎఫెక్ట్ ప్రాబ్లమ్ ఉంది మన ఇండియన్ మార్కెట్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే డొమెస్టిక్ ఛాలెంజెస్, మన ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో, సెక్టర్ చూద్దాం. సెక్టర్ ఇది. ఐటీయే కొద్దిగా సపోర్ట్ చేసింది. 500 పాయింట్స్ అలా పెరిగినాయి. 450-500 పాయింట్స్. క్లోజింగ్ అది కూడా గివ్ అప్ చేసేసింది. మెయిన్ చూడండి పిఎస్యూ బ్యాంక్స్ నియర్ 4%. అన్ని స్టాక్స్ అయితే 7%, 8% అలా పడిపోయినాయి. యూనియన్ బ్యాంక్ వచ్చేసి డిపాజిట్స్ మరీ ఘోరంగా పడిపోయింది. 4% రేటే పడింది. వాళ్ళు ఇక పడుకుంటున్నారేమో బ్యాంకులో. యాక్చువల్‌గా అది ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. కానీ స్టిల్ ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి. లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి అంత ఫ్లెక్సిబుల్‌గా ఉండదనమాట. ఇదివరకట్లాగా అంటే వర్కింగ్ స్టైల్ అంత ఫ్లెక్సిబుల్‌గా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి ప్రైవేట్ బ్యాంక్స్ లాగా అలా ఇస్తే తప్ప ఇంకా చాలా ఇంప్రూవ్ అయింది. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఆ సర్వీస్ రిలేటెడ్ ఇంకా గ్యాప్ ఉన్నది ప్రైవేట్‌కిను పబ్లిక్‌కి. అది ఇంప్రూవ్ అయితే పిఎస్యూ బ్యాంక్స్‌కే ఎక్కువ బెనిఫిట్ ఉంటాయి. ఎందుకంటే లార్జ్ నెట్వర్క్స్ ఉంటాయి కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్. సో, ఎనర్జీ అన్నీ ఆల్మోస్ట్ లైక్ అన్ని సెక్టోరియల్ సెల్లింగ్ అంటారు దీన్ని. అంటే ఇంక అన్నీ సెల్లింగ్. సో, ఇది ఇంకొక స్కేర్ ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్ బిలో కంఫర్టబుల్‌గా క్లోజ్ అయింది. సో, ఇది నెక్స్ట్ 1-10 డేస్, 1 వీక్ టు 10 డేస్ లోపు అప్ సైడ్‌కెళ్ళిపోవాలి. అదర్‌వైజ్ అంటే 1 వీక్ లోపు అప్ సైడ్ ఎళ్ళాలి. అదర్‌వైజ్ ఇంకో కొద్ది బిగ్ ఫాల్ ఉంటుందనమాట. ఇంకో 1000, 1500 ఫాలు మనం చూస్తాం. నవంబర్‌లో, ఆగస్ట్‌లో అవి హోల్డ్ చేయాలి. అదర్‌వైజ్ మనం ఇంకా మళ్ళీ ఇంకొక 10% ఫాల్ చూసినా చూడొచ్చనమాట. ఎందుకంటే ఎఫ్ఐఎస్‌కి కమ్‌బ్యాక్ అవ్వటానికి ఒక రీజన్ కనిపిస్తలేదు. వాల్యూ మనకు కనపడే రీజన్ ఏంటంటే ఓన్లీ వాల్యుయేషన్స్ ఫ్రంట్ ఇంప్రూవ్ అయితే అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ గుడ్‌గా ఇస్తే అలాగే పబ్లిక్ స్పెండింగ్ తగ్గిపోయింది. ప్రైవేట్ క్యాపెక్స్ తగ్గిపోయింది. సో, వీటిల్లో కూడా ఇంప్రూవ్‌మెంట్ వస్తే అప్పుడేమన్నా ఇన్‌ఫ్లేషన్ తగ్గి అప్పుడేమన్నా ట్రెండ్ రివర్సల్ అవుతుంది. సో, ఇక్కడ కూడా ఎఫ్ అండ్ ఓ స్టాక్స్‌లో 18 వర్సెస్ 182. ఎన్ఎస్‌సి 500 45 454. సో, ఇది అట్‌లీస్ట్ షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ కన్నా ఇది అవకాశం జనరల్‌గా ఇలాగా 30 బిలో 50 పడినప్పుడు ఒక షార్ట్ కవరింగ్ వస్తుంది. మనం అంతకుముందు కూడా చూసాం. సో, అది ఒక షార్ట్ కవరింగ్ వస్తుందనమాట. వస్తే ఒకసారి పెండింగ్ ఉంది అది ఎప్పటినుంచో ఓవర్ సోల్డ్ ఉంది. ఎక్స్‌ట్రీమ్ ఓవర్ సోల్డ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఒక షార్ట్ కవరింగ్ అప్పుడప్పుడు ఇస్తా ఉంటారు. ఎందుకంటే లాంగ్ షార్ట్ రేషియో
బిలో 25 అలా పడిపోతే అట్లీస్ట్ కొన్ని కవర్ చేసుకుంటారు. అప్పుడు ఆల్మోస్ట్ లైక్ 4, 5 ఇన్స్టెన్సెస్ పెరిగినాయి అనమాట. సో అలాగా ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు మధ్యలో. పెండింగ్ అది ఉంది. ఎప్పుడైనా అది మనకి ఏదైనా యుఎస్ హాలిడే ఉంది జనవరి 9th. సో ఆ టైంలో జరగవచ్చు. ఒక ఆ మూమెంట్కి మనం రెడీగా ఉండాలన్నమాట. సో ఇది ఒక రేంజ్ గ్యాప్ ఫిల్ చేసి పడుతున్నది ఇది. సో ఆల్మోస్ట్ లైక్ ఎక్కడైతే పెరిగిందో లో వచ్చిందో ఆ లో దగ్గరలోకి వచ్చేసింది. రేపు ఏదైనా గ్యాప్ డౌన్ అయితే ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ అయిపోతుంది నిఫ్టీ. సో అట్లీస్ట్ ఇంటర్మీడియట్గా అలా జరిగినప్పుడు ఏం చేస్తుంది, ఒకటి ఒక బిగ్ షార్ట్ కవరింగ్ వస్తుంది. ఫాలో అప్ లేకపోయినా అట్లీస్ట్ ఒక పీసీఆర్ అడ్జస్ట్మెంట్ అవడానికి ఒక షార్ట్ కవరింగ్ వస్తుంది. కొన్ని షార్ట్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఎంటర్ చేస్తారు హై లెవెల్స్లో, అలా ఉంటుంది. అదర్వైజ్ ఫాలో అప్ వస్తే దానికి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఒక అవకాశం ఉన్నది, డబ్ల్యూ ప్యాటర్న్ అవకాశం ఉన్నది. సో ఇది కూడా కొట్టిపారేయలేము. ఏదన్నా సడన్గా మార్కెట్లో చేంజ్ వస్తే ఒక డబ్ల్యూ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే ఇది డబుల్ బాటము ట్రిపుల్ బాటమ్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ మెనీ బాటమ్స్ కింద చెప్పొచ్చు. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇది హోల్డ్ చేస్తే మ్యాక్సిమం 23,200 డబ్ల్యూ అంటే కరెక్ట్గా స్కేల్ పెట్టినట్టు రాదు, కొద్దిగా కిందకి కొద్దిగా పైకి అలా కూడా రావచ్చు. సో ఇది ఒక అవకాశం ఉంది అనమాట. ఎందుకంటే ఓవర్ సోల్డ్ ఉంది కదా, పెరిగితే మళ్ళీ ఆల్ టైమ్ హై దాకా వెళ్ళొచ్చు. ఇది ఒక నెక్ లైన్, ఈ బ్లూ లైన్ 25,000 అనుకున్నాం కదా. దాని ఎబో వెళ్తే డెఫినెట్గా షార్ట్స్ అన్ని సిస్టంలో ఉన్న షార్ట్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. అప్పుడు ఆ పైకి ఆటోమేటిక్గా అదే వెళ్తుంది అనమాట. సో ఇది ఒక అవకాశం అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా 3-4 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నది. అట్లీస్ట్ ఒక బడ్జెట్ ర్యాలీ అన్నా లేదు మనకి, అట్లీస్ట్ ఇక్కడ దాకా, లేదా ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా ఆల్ టైమ్ హై దాకా ఉండే అవకాశం ఉంది. అదొక ఛాన్సు. డొమెస్టిక్ ఫ్రంట్లో ఏదన్నా మంచి Q3 రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయంటే ఈ డబ్ల్యూ అవకాశం ఉందన్నమాట. అలాగే బాండ్ డీల్స్ కూడా కంటిన్యూస్గా ఉన్నాయి కదా, పొజిషన్ తీసుకుంటాడు కదా ట్రంప్. మార్కెట్ ఎప్పుడు న్యూస్ ఫ్యాక్టరీని అయిపోద్ది, అంటే జరిగే ఈవెంట్ ఫ్యాక్టరీని అయిపోద్ది. సో 20th జరిగే బ్యాడ్ అంతా ఇప్పుడే ఫ్యాక్టరీని అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇక యాక్చువల్ న్యూస్ వచ్చినప్పుడు ఆపోజిట్ రియాక్షన్ ఇస్తుంది. సో అలా కూడా అవకాశం ఉంది, అంటే జనవరి 20th దాకా. సో ఇంటర్మీడియట్గా ఇక్కడ ఒక మనం హోల్డ్ చేయాలి ఈ లెవెల్ 23,290, అలాగే ఇది 22,900 లెవెల్స్ హోల్డ్ చేస్తే ఈ డబ్ల్యూ అవకాశం ఉందన్నమాట. సంథింగ్ టర్న్ అరౌండ్ రావాలి సిస్టంలో. సో స్టార్ట్ ఆఫ్ ది డే స్కేరీ డే అయిపోయింది ఫ్రైడే నుంచి ఈరోజు. సో సెన్సెక్స్ కూడా పెద్ద ఫ్రైడే వన్స్ ఈ ఎప్పుడైతే ఈ గ్యాప్ ఫిల్ చేసేసిందో ఇమీడియట్ ఫాలో అప్ డే మొత్తం పెరిగిన రోజులన్నీ 3 daysకి 2 daysలో కవర్ చేసేసింది అనమాట. బ్యాంక్ నిఫ్టీ అయితే స్కేరింగ్ అసలు ఇప్పుడు దాకా సపోర్టింగ్గా ఉండేది, ఒక్కసారే ఇదైపోయింది. పిఎస్యు వీక్నెస్, అలాగే హెచ్డిఎఫ్సి కూడా చాలా పెరిగింది, అంటే ఓవరాల్గా లో నుంచి. సో బాగా పెరిగింది కాబట్టి అది కంటిన్యూస్గా ప్లస్ మనం ఇది చూస్తే ఆల్మోస్ట్ కీ లెవెల్స్ పడిపోయింది, ఫ్రైడేనే పడిపోయింది. ఇక సపోర్ట్ లేదు, అంటే ఇక్కడ దాకా వచ్చేసే అవకాశం ఉంది. 1670, 1650 దాకా అవకాశం ఉందన్నమాట. సో ఇది అలాగే కొటాక్ కొద్దిగా సిచ్యువేషన్ బాగుంది. రిలయన్స్ ఆల్రెడీ డౌన్ న్యూలో క్రియేట్ చేసింది, మళ్ళీ న్యూలో ఇది ఒక డబ్ల్యూ అవకాశం ఉన్నది ఇక్కడ కూడా. యాక్సిస్ అయితే లో అవుతున్నది. ఇది కూడా అంతే, సేమ్ ప్యాటర్న్. ఆల్రెడీ ఒక రౌండ్ గ్యాప్ అయితే ఫిల్ అవ్వలేదు. ఇది ఒక 5 బాటమ్స్ కింద ఉన్నది. ఈ లెవెల్ 765 అనేది ఇంపార్టెంట్, అది ఇంకా సపోర్ట్ చేస్తున్నది చాలా రోజుల నుంచి. సో ఇది హోల్డ్ చేయాలి కంపల్సరీగా. ఇది హోల్డ్ చేస్తే మళ్ళీ అవకాశం ఉందన్నమాట. బ్యాంక్ నిఫ్టీ చూసాం కదా ఆల్రెడీ. ఫిన్ నిఫ్టీ ఇది కూడా గ్యాప్ ఫిల్ చేయకుండా పడిపోయింది. అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ ఫిల్ చేసి పడింది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇదైతే మనం ఒక ట్రెండ్ లైన్ పెట్టుకున్నాం కదా, ఆ ట్రెండ్ లైన్
2 డేస్‌లో బ్రేక్ చేసేసింది. హోల్డ్ చేసినట్టు చేసి ఆల్మోస్ట్ లైక్ సపోర్ట్ తీసుకొని ఎలా పెరిగిందో, పెరిగి ఒక్క దెబ్బలో పడిపోయింది. ఇది ఆల్మోస్ట్ లైక్ ఇదే పెద్ద ఫాలు. ఆల్మోస్ట్ నిఫ్టీ లాగా పడింది ఇది. 313 పాయింట్స్ 2.5% డ్రాప్ అనమాట. మిడ్ క్యాప్ నిఫ్టీ. అంటే సెక్టోరియల్ హోల్ సెక్టోరియల్‌లో సెల్ ఆఫ్ వచ్చింది. సో, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక ఫాల్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ గ్యాప్ ఫిల్ చేసి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళ్ళి 24,200 రెసిస్టెన్స్ అనుకున్నాం. సో, అది టచ్ చేసి ఇంకా కంటిన్యూస్ బిగ్ ఫాల్ పడింది. చూడండి ఇక్కడ ఒక మార్నింగ్ ఒక సెల్ ఆఫ్ ఇచ్చి మళ్ళీ మనం పెట్టిన జోన్ దగ్గర ఒక పుల్ అప్ ఇచ్చింది. అప్ టు 24,050 దాకా. ఆహ్, సో, మన స్మాల్ కాల్ అలా కానీ ఇది స్పీడ్‌గా చేయగలిగేవాళ్ళకి అదర్‌వైజ్ ఇది చాలా ఫాస్ట్‌గా పడింది. పడి మళ్ళీ జోన్ టచ్ చేసి ఇక్కడ ఒక క్లోజింగ్ బ్యాడ్ క్లోజింగ్ అయిందనమాట. సో, ఇది మనకి ఏదన్నా గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ ఈ స్వింగ్ ఉంది కదా! ఈ 23,770, 78 అంటే 23,800 సుమారు. సో, ఇది ఒక చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ అవ్వాలి. ఇది అబోవ్ క్లోజ్ అయితేనే మళ్ళీ అప్‌వర్డ్ మూవ్‌మెంట్. అదర్‌వైజ్ ఇది హిట్ చేసి మళ్ళీ పడద్దనమాట. ఇక్కడ స్ట్రెంత్ లేపోతే. అలాగే స్టాక్స్ కూడా సపోర్ట్ చేయాలండి. సెక్టోరియల్ సెల్ ఆఫ్ వస్తున్నది. సో, ఇది ఎఫ్ఐఎస్ ఎందుకు సెల్ చేస్తున్నారు చెప్పాను కదా! డాలర్ ఇండెక్స్ కొద్దిగా పడింది. కానీ అది హై లెవెల్‌లో ఉన్నది. 108, 109 లెవెల్‌లో. బాండ్స్ అయితే మంచిగా పడుతున్నాయి. డాలర్ ఇండెక్స్ కూడా పడిపోతున్నది. ఐ మీన్ రూపీ డిప్రిషియేట్ అవుతున్నది. సో, ఇవన్నీ ఆహ్, వాళ్ళకి ఇరిటేషన్ పాయింట్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ రానప్పుడు ఏం చేస్తారు ఆటోమేటిక్‌గా తీసేసి అక్కడ డాలర్ రెవెన్యూస్‌లో పెట్టుకుంటారు. సో, అందుకే వాళ్ళు సెల్ ఆఫ్ చూడట్లేదనమాట సెల్ ఆఫ్. మనకి డొమెస్టిక్‌గా ఏంటి మనకి ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి. ఎస్ఐపి ఇన్‌ఫ్లోస్. సో, అవి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాటిలో చక్కగా పడుతున్నాయి కాబట్టి అవైలబుల్ మంచి ల్యుక్రేటివ్ స్టాక్స్ ఆల్మోస్ట్ లైక్ 10-45-50% పడినయి ఉన్నాయి. మంచి స్టాక్స్. సో, వాటిలో స్లోగా డిప్లాయ్ చేసేస్తున్నారు. ఒక పానిక్ సెల్లింగ్ కూడా రావచ్చు. సో, అప్పుడు కూడా మంచి అవైలబుల్‌గా ఉంటుందనమాట. సో, మెయిన్ మనకి నిఫ్టీ వచ్చేసి ఆహ్, 23,200 అండ్ 22,900 ఈ రేంజ్ వరకు హోల్డ్ చేయాలి. 23,500 బ్రేక్ చేసి. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ బిలో 200 ఈఎంఏ. అది కొద్దిగా నెగెటివ్ సెంటిమెంట్ అనమాట. 200 ఈఎంఏ బయింగ్ బిలో ఉందంటే బయింగ్ జరగదు అని. అబోవ్ 1 వీక్ 10 డేస్ లోపు అబోవ్ వెళ్ళిపోవాలి. అప్ ట్రెండ్ ఇంటాక్ట్ ఉండాలంటే. సో, అదనమాట. సో, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో, నిఫ్టీ వచ్చేసి కీ లెవెల్స్ వచ్చేసి ఇప్పుడు 20 23,250, 23,450 ఇవి హోల్డ్ చేయాలి. అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,900, 24,200 ఈ రేంజ్‌లోనే మూవ్ అవ్వాలనమాట. అట్‌లీస్ట్ కన్సాలిడేట్ అయితే ఫర్దర్ మూవ్ ట్రంప్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఫర్దర్ మూవ్ ఏంటనేది అప్ సైడ్, డౌన్ సైడ్ అయితే మనకు ఒక ఐడియా వస్తుంది. ఈలోపు ఏదైనా బాండ్స్ కూల్ ఆఫ్ అయినా, డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అయినా, లేకపోతే రూపాయి డిప్రిసియేషన్ తగ్గిన ఇంటర్నేషనల్ ఫ్రంట్ అలాగే Q3 నంబర్స్ వస్తాయి కొన్ని. అవి ఇంప్రూవ్‌మెంట్ చూసినా, బడ్జెట్ రిలేటెడ్ మనకు పాజిటివ్ న్యూస్ ఏదన్నా ఉన్నా, అలా ట్రెండ్ చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవ్వాలి. సో, రేపు ఎలాగో చూద్దాం. నిఫ్టీ బయింగ్ అప్పుడు కొద్దిగా కేర్‌ఫుల్‌గా చేయాలి. ఈ లెవెల్ హోల్డ్ చేయాలి. 23,530 అండ్ 550 టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకానే పెడదాం. 750 అనుకున్నాం. 700 పెట్టుకుందాం. ప్లస్ రైట్ చేయాలి. సో, ఇది అబోవ్ ఎళ్తే అవకాశం ఇక్కడ దాకా ఉంటుంది. 850, 900 దాకా అవకాశం ఉంటుందనమాట. సో, ఇది 700 ప్లస్ పెట్టాను. రైట్ చేసినప్పుడు మనకి ఈ లెవెల్ వచ్చినప్పుడు హోల్డ్ చేస్తే ఇది తీసుకోవాలి. దెన్ ఇది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వస్తుంది. దీని అబోవ్ క్లోజ్ అయితేనే మనకి ఫర్దర్ మూవ్ ఉంటుంది. అదర్‌వైజ్ ఇక్కడ ఒక సెల్ ఆఫ్ వస్తుందనమాట. సో, అది సెల్ ఆఫ్ ఇంట్రాడే చూసుకోండి. ఆహ్, ఇక్కడ మన కీ లెవెల్స్ వీక్ క్లోజింగ్ అయింది కదా! సో, ఎనీథింగ్ బిలో దిస్ 23,500 బిలో అయితే మనకు 23,350 దాకా అవకాశం ఉందనమాట. క్విక్‌గా అది కూడా. సో, ఇది ఇంట్రాడే లెవెల్స్. కీ లెవెల్స్ వచ్చేసి 23,410, 23,685, 23,820, 23,950. సో, ఈరోజు పెద్ద ఫాల్ వచ్చింది కాబట్టి కొద్దిగా రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉన్నది. కన్సాలిడేషన్ వచ్చినప్పుడు కేర్‌ఫుల్‌గా చేయండి. సో, ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం.
బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఒక ప్రాపర్ పుల్ బ్యాక్ లేదు. ఫాల్ కంటిన్యూయస్ ఫాల్ అనమాట. ఈరోజు ఇది కూడా. సో, ఇది కూడా వీక్ క్లోజింగ్. బట్ మనం ఎక్కడ పెట్టామో అది ఒక డిమాండ్ జోన్ కదా! అక్కడ ఒక రెస్పెక్ట్ ఇచ్చి సపోర్ట్ చేసింది. అలాగే ఇక్కడ చూడండి డిమాండ్ జోన్ పెట్టిన చోటల్లా మీకు ఒక పాజ్ ఇస్తున్నది. ఇది 15 మినిట్స్. సో, 45 మినిట్స్, 1 అవర్, 1 ½ అవర్ అలా పాజ్ ఇస్తుంది. అలాగే ఇక్కడ పెట్టింది. 3 ప్లేసెస్‌లో చూడండి ఎలా ఇచ్చింది. అలాగే ఈ లెవెల్స్ 51,044 ఈ ట్రెండ్ లైన్ దగ్గర పడే ముందు ఇక్కడ ఒకసారి హోల్డ్ చేసింది. ఇక్కడ ఒకసారి హోల్డ్ చేసింది. సో, ఆ లెవెల్ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంత పడిపోతుంటే అలా కూడా హోల్డ్ చేస్తున్నాయంటే మన లెవెల్స్ బానే పనిచేస్తున్నాయండి. అలా కాకుండా నార్మల్ డేస్‌లో అవి అంటే ఎంత ప్రెషర్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరూ సెల్ చేస్తున్నారు. మార్కెట్ మేకర్స్ అందరూ. సో, వాళ్ళు సెల్ చేసినా హోల్డ్ చేస్తున్న లెవెల్స్ అంటే అవి మన ఇంపార్టెంట్ కీ లెవెల్స్ అనమాట. మనం దాన్ని మార్క్ చేసుకుంటే మంచిది. సో, ఫాల్ వచ్చినా కూడా అట్‌లీస్ట్ మన ఫస్ట్ టార్గెట్ అక్కడ దాకా ఉండాలి. అది బ్రేక్ అయితేనే నెక్స్ట్ టార్గెట్ తీసుకోవాలి. సో, అలాగనమాట. అలా చేసుకుంటూ ఎళ్ళాలి. హోల్డ్ చేసుకుంటా. సో, ఇప్పుడు ఇది కీ లెవెల్ అయింది. 700-750 ఆ రేంజ్‌లో సపోర్ట్ ఇస్తే ఇక్కడే కన్సాలిడేట్ అయితే మూవ్ అయితే అప్ టు 850, 900, 51,100 దాకా అవకాశం ఉంది. అంటే ఈ లెవెల్ దాకా ఇచ్చానమాట. ఈ రేంజ్. అలాగే ఇది బ్రేక్ అయితే 650 బ్రేక్ అయితే ఒక 1000 పాయింట్స్ అవకాశం ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఇది. నెక్స్ట్ 49,000 దాకా అవకాశం ఉందన్నమాట. బిలో దట్ కూడా మనకు ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి దాని బిలో 48,690 అలా కూడా అవకాశం ఉంది. 48,650 అలాగా. సో, ఇది కీ లెవెల్స్ వచ్చేసి 49,430 50 ఇదేదో దగ్గర నోట్ చేయాలా. సో, 50,400 50,715 ఇది కీ లెవెల్స్ అనమాట. నిఫ్టీ ఇదే వాల్యూమ్స్ ఏం లేవు. సో, జస్ట్ అనాలిసిస్ మిస్ అవ్వకూడదు. వన్స్ చూడండి మనం ఒక లెవెల్ పెట్టాక దాన్ని ఈచ్ లెవెల్ మీరు తర్వాత చూసుకోండి చార్ట్‌లో ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఇది సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఇది బ్రేక్ చేస్తే 27,260 నుంచి 23,000 దాకా అవకాశం ఉంది. చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇది ఎబోవ్ ఎళ్తేనే 23,500 ఎబోవ్ ఎళ్తేనే మనకి మళ్ళీ 23,700 దాకా చూస్తాం. అదర్‌వైజ్ ఇక్కడ నుంచి ఒక సెల్ ఆఫ్, ఇక్కడ నుంచి ఒక సెల్ ఆఫ్ రావచ్చనమాట. సో, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ 700 ఎబోవ్ ఎళ్తే టార్గెట్ 750, 775, 900 దాకా అవకాశం ఉంది. అలాగే 650 బిలో పడితే 550 అరౌండ్ 500 దాకా అవకాశం ఉందనమాట. ఇది కీ లెవెల్స్ వచ్చేసి 525, 545, 12,745, 860, 12,860, 12,950 సెన్సెక్స్ చూద్దాం. సో, ఇది ఈ లెవెల్ ఇప్పుడున్న చోట సపోర్ట్ చేసిన చోట ఈ లెవెల్ కనుక కన్సాలిడేషన్ అయితే 850 బై అబోవ్ 850 టార్గెట్ 7,800 7,800 ప్లస్. అలాగే ఇది కూడా చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ దాకా అవకాశం ఉన్నది సపోర్ట్ చేస్తే. చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చేసి 78,500 ఎబోవ్ ఎళ్తేనే. సో, అక్కడ లైవ్‌లో చూసుకొని షార్ట్ కవరింగ్ ఏదన్నా చెప్పా కదా! ఒక షార్ట్ కవరింగ్ పెండింగ్ అని. సో, అది ఏదన్నా వస్తే ఆ రోజు ఇది బ్రేక్ చేసి ఇక్కడ దాకా ఎళ్ళిపోద్ది. 79,400 దాకా. సో, ఇది సెల్ వచ్చేసి ఇది బ్రేక్ అయితే 700 బ్రేక్ అయితే టార్గెట్ 200-300 పాయింట్స్ ఉంటుందన్నమాట. 77,500, 400 దాకా. కీ లెవెల్స్ వచ్చేసి 77,300, 77,210, 78,630, 79,075. సో, ఇది ఓఏ చూద్దాం. ఓఏ అయితే ఎక్స్‌ట్రీమ్‌లీ ఓవర్ సోల్డ్ 0.56 ఎనీ ఫాల్ గ్యాప్ డౌన్ అట్‌లీస్ట్ ఒక ఇంట్రాడే మూవ్‌మెంటం వస్తుంది. సో, ఇది మాక్స్ పెయిన్ వచ్చేసి 23,850 చాలా దూరం ఉన్నది ఇది. సో, ఇది నమ్మలేమనమాట 23,850 అనేది. అక్కడికెళ్ళి అక్కడ అది బ్రేక్ చేస్తేనే ఫర్దర్ మూవ్ ఉంటుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 24,000 ఇక్కడొచ్చి 23,000 మిడ్ వచ్చేసి 23,300 సో, ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఫాస్ట్ మూవ్‌మెంట్ వస్తే ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 0.69 ఇది కూడా ఓవర్ సోల్డ్.
సపోర్ట్ వచ్చేసి 5500, మ్యాక్స్ పెయిన్ 51,000 ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ ఇది కూడా నెగెటివ్ బయాస్ 0.72. ఇక్కడ 23 ఇక్కడ బాగా బిల్డ్ అయింది. మరి రీజన్ ఏంటో తెలీదు. ఇక్కడ యాడ్ చేశారు. కానీ ఇది బాగా తక్కువ ఇది. దీన్ని అసలు కన్సిడర్ చేయలేము. ఓఏ తీసేయండి. ఇది వద్దు అసలు మనకి. ఇది కూడా దారుణంగా ఉంది. ఓఏ తక్కువే ఉంది. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 12,800, తర్వాత 700 ఉంది. ఇది 875, 13,000 దగ్గర సిఈ రేటర్స్ యాడ్ చేశారు. పిఈ ఎగ్జిట్ అయింది. సో ఇది రెసిస్టెన్స్ వస్తుంది. బిలో దట్ 12,900 ఒక రెసిస్టెన్స్ అనమాట. సో ఇంతే ఇది ఓవరాల్గా. సో ఈ వైరస్ కేర్ అనేది కేర్ఫుల్గా మానిటర్ చేయాలి అందరూ. సో ఎనీ టైం మూమెంటం వాలంటైలిటీ విక్స్ బాగా పెరిగిపోయింది. వాలంటైలిటీ కూడా ఉంటుంది. సో ట్రేడ్ కేర్ఫుల్లీ. రేపు ఎక్స్పైరీ కేర్ఫుల్గా తక్కువ పాయింట్సే చూసుకోండి. టూ మనీ ట్రేడ్స్ చేయకుండా. ఎందుకంటే విక్స్ ఆల్రెడీ హైయెస్ట్ లెగిసింది. 15% మూవ్ అయింది అనమాట. సో ఈరోజు ఇంతే. మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్ అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్.